గుడ్ మార్నింగ్. ఈరోజు చూడండి ఆర్థ్రోపోడా వర్గం మనకు ఫస్ట్ ఇయర్ జువాలజీలో సంబంధించినటువంటి టాపిక్ ఇది. ఈ ఆర్థ్రోపోడా వర్గం గురించి తీసుకున్నట్టయితే మనకు జంతురాజ్యంలో అతి పెద్ద వర్గం వచ్చేసి మనకు ఆర్థ్రోపోడా. ఇందులో అతి పెద్ద విభాగం జంతురాజ్యంలో పెద్ద వర్గం వచ్చేసి ఆర్థ్రోపోడా. అతి పెద్ద విభాగం వచ్చేసి మనకు దీంట్లోనే మనకి ఇన్సెక్టా అనేది వస్తుంది. అంటే ఇప్పటి వరకు మనకు జంతు జాతులలో 80% అనేటివి జీవులు అంటే మనకు ఆర్థ్రోపోడా వర్గంలోనే కనిపిస్తాయన్నమాట. వీటిలో ఉన్నటువంటి సౌష్టవం తీసుకున్నట్టయితే ద్విపార్శ్వ సౌష్టవము త్రిస్తరిత నిజ శరీర కోర జీవులు అనమాట. ఇవి వీటి యొక్క దేహం అనేది కైటిన్తో నిర్మితమై ఉంటుంది. వీటి యొక్క దేహం అనేది కైటిన్తో నిర్మితమైన బాహ్య అస్థిపంజరంతో కప్పబడి ఉంటుంది. ఇక్కడ మనం తీసుకున్నట్టయితే వీటిలో నిర్మోచనం అనే ప్రక్రియ అనేది జరుగుతుందన్నమాట. నిర్మోచనం అంటే ఏంటి అంటే దేహ పెరుగుదలను అనుమతించడానికి ఆవర్తనంగా ఇది విసర్జిస్తుంది. దేహ పెరుగుదలను అనుమతించడానికి ఆవర్తనంగా విసర్జిస్తుంది. ఈ ప్రక్రియనే మనం ఏమంటామంటే నిర్మోచనము అని అంటామన్నమాట. వీటిలో శరీరం అనేది 3 భాగాలుగా విభజింపబడి ఉంటుంది. తల, ఊరము, ఉదరము అనే 3 భాగాలుగా విభజింపబడి ఉంటుంది. ఖండితాలను కలిగి ఉంటుంది అన్నమాట శరీరం కూడా. సో ఆ తర్వాత వీటిలో కీళ్ళు కలిగినటువంటి ఉపాంగాలు ఉంటాయన్నమాట. ఆర్థ్రోస్ అంటే కీళ్ళు, పోడియం అంటే పాదం అన్నమాట. సో వీటిని ఆర్థ్రోపోడా అని పేరు ఎందుకు వచ్చిందంటే కీళ్ళు కలిగిన పాదాలను కలిగి ఉండడం వల్ల వీటికి ఆర్థ్రోపోడా అని పేరు వచ్చింది. ఇక్కడ మనకు పరిణామ క్రమంలో రేఖిత కండరాలు మొట్టమొదట కలిగిన జీవులు కూడా మనకు ఆర్థ్రోపోడా జీవులు వస్తాయన్నమాట. పరిణామ క్రమంలో రేఖిత కండరాలు కలిగిన మొట్టమొదటి జీవులు కూడా మనకు ఆర్థ్రోపోడా జీవులు వస్తాయి. ఆ తర్వాత చూడండి శరీర కుహరం అనేది క్షీణించి ఉంటుందన్నమాట. నిజ శరీర కుహరం అనేది ఉండదు. శరీర కుహరం అనేది క్షీణించి ఉంటుంది. వీటిలో ఉన్నటువంటి శ్వాసవయవాలు ఏముంటాయంటే జీవులకు చాలా రకాలుగా ఉంటాయి. మొప్పలు, పుస్తకాకార ఊపిరితిత్తులు, ఆ తర్వాత వాయునాళాల వంటి శ్వాసావయవాలు ఉంటాయి. వీటిలో రక్త ప్రసరణ వచ్చేసి మనకు వివృత రక్త ప్రసరణ అనేది ఉంటుంది. హృదయం అనేది మనకు పృష్ఠ భాగంలో ఉంటుందన్నమాట. ఆ తర్వాత మనకు దీనిలో ఉన్న వర్ణకము రక్తం యొక్క శ్వాసవర్ణకం వచ్చేసి హీమోసైనిన్ అనే శ్వాసవర్ణకం ఉంటుంది. నాడీ వ్యవస్థ వచ్చేసి అన్లెడాచ్ రకానికి చెందిన నాడీ వ్యవస్థ ఉంటుంది. నాడీ వలయం అనేది ఆహార నాళానికి చుట్టూ ద్వంద్వ ఉదర నాడీ దండాన్ని కలిగి ఉంటుందన్నమాట. వీటిలో స్పర్శ శృంగాలు, నేత్రాలు, తర్వాత సంతులన కోశాలు అంటే శరీర సమతాస్థితికి యూజ్ అయ్యే సంతులన కోశాలు అనేటివి ఉంటాయి. విసర్జక అవయవాలు వచ్చేసి మాల్ఫీజియన్ నాళికలు, హరిత గ్రంథులు, కోక్సస్ గ్రంథులు అనమాట. ఇవి చాలా వరకు ఏకలింగక జీవులు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.